ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర మొన్న లాస్ట్ టైం యాక్సిడెంట్ జరిగింది 1 వీక్ బ్యాక్. దానికంటే ముందు కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరిగినట్టుగా విన్నాం కదా! జరిగాయి. అసలు దాని గురించి మీ స్పందన ఏంటి? స్పందన ఏముంది గురు, బ్రిడ్జి పడ్డాన్ నుంచి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానికి లైటింగ్ లేదు. ప్లస్ లైటింగ్ అలాంటివి వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి? దగ్గర దగ్గర 40 నుంచి 50 వరకు జరిగి ఉంటాయి. అంటే ఇక్కడ డెత్ స్పాట్ అనేది ఒకటి ఉందంట. ఇక్కడ ఆ ఏరియా ఏమన్నా అంటే అక్కడ ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి? ఎలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి? ఏ టైంలో జరిగాయి? అంటే పగలు కానీ నైట్ కానీ ఇట్లా ఉంటాయి కదా! అది పగలు నైటు రెండు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ శాతం నైటే జరుగుతున్నాయి. దానికి ఏదో లైటింగ్ అలాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సైన్ బోర్డు పెట్టి లైటింగ్ లాగితే యాక్సిడెంట్లు జరగకుండటానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సార్ మీ పేరు? నా పేరు వేముల కృష్ణారావు, జిల్లా కోర్టు మాజీ పీపీని, రాయవరం గ్రామం. అదే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర జరుగుతున్న యాక్సిడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్ నా ఒపీనియన్ ఏం లేదు కానీ సార్, ఈ బ్రిడ్జి కట్టి సుమారు దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు దాటింటుంది. ఇప్పటివరకు దీని మీద ఒక 30 యాక్సిడెంట్లు దాకా జరిగింటాయి. వాటిల్లో ఒక 20 మంది స్పాట్లో చనిపోయినారు. మేము ఎన్నోసార్లు 108కి ఫోన్ చేసి పిలిపించి వాటిలో ఎక్కించిన దాఖలాలు ఉన్నాయి. ఆ విషయాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆర్ఎన్బి వాళ్ళు కానీ, ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ, గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ వాళ్ళు కానీ ఎవరే కానీ పెడచెవును పట్టించుకుంటున్నారు. ఆడ సేఫ్టీ బోర్డులు పెట్టడం కానీ, దాని మీద లైట్లు పెట్టడం కానీ ఇటువంటివి జరగలేదు. ఆ లైట్లు లేని కారణం చేత కూడా సగం పైన యాక్సిడెంట్లు జరిగాయి. ఎందుకంటే చీకటిగా ఉంటుంది. ఆ మలుపులలో తిరిగే సమయంలో కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్లు జరిగితే స్పాట్లో చచ్చిపోతున్నారు. ఈ విషయం ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు స్పందించి బ్రిడ్జి మీద లైట్లు ఏర్పాటు చేసి తర్వాత సేఫ్టీ బోర్డులు పెడితే మంచిది. అవి జరగకపోతే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో చెప్పలేము. 2-3 సార్లు హైవే వాళ్ళకు కూడా చెప్పాము, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ ప్రభుత్వ అధికారులు చెబితే వాళ్ళు వింటున్నారు, చేస్తున్నాం అంటున్నారు కానీ ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఇక్కడ సేఫ్టీలు ఏర్పాటు చేసి బ్రిడ్జి మీద లైట్లు ఏర్పాటు చేస్తే యాక్సిడెంట్లు కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది. దానిని ప్రభుత్వం వాళ్ళ దృష్టికి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సేఫ్టీ బోర్డులు లైట్లు వేయటం వల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి. లేని పక్షంలో ఇంకా ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. ఈ యాక్సిడెంట్ వల్ల కొంతమంది ఎన్నో కుటుంబాలు రోడ్డును కూడా పడి ఉంటాయి. ఎందుకంటే అనుకోకుండా యాక్సిడెంట్లు జరగడం, చనిపోవటం ఈ ఊళ్ళోనే కాదు, బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ యాక్సిడెంట్లు చాలామంది చచ్చిపోయారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క బ్రిడ్జి పైన సేఫ్టీ బోర్డులు తర్వాత లైట్లు నిర్మించి ఈ యాక్సిడెంట్లు తగ్గటానికి దోహదపడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి కదా ఫ్లైఓవర్ దగ్గర, దాని ఒపీనియన్ ఏంటి? చాలా జరుగుతున్నాయి. అక్కడ ఏం పట్టించుకోవడం లేదు ఎవరు కూడా, గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవడం. లైట్లు లేవు, ఏం లేవు. లైట్ల వల్ల అదంతా ఆ మూల తిరగడం ఉండేసరికి ఆన్నే తగులుతున్నాయి అన్నీ. ఇక్కడ పోవటం స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అందులో ఇక్కడ మందు షాప్ ఒకటి పడ్డది. అదేనా టర్నింగ్ కాడ వచ్చేసి లైట్లు లేవు, ఏం లేవు. ఆడ ఎక్కువ జరుగుతున్నాయి, ఆనే జరుగుతున్నాయి. అంటే ఎన్ని జరిగి ఉంటాయి ఇప్పుడు అక్కడ? 4 రోజులకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకటి యాక్సిడెంట్ జరగటము, ఒకటి డెడ్ కావటము, ఒక కుటుంబాలు రోడ్లు పాలు అవుతున్నాయి. ఈ గవర్నమెంట్ కొద్దిగా స్పందించి కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు లైట్లు గీట్లు వేస్తే కొంచెం బ్రిడ్జి మీద ఈ ముందు బాగాన లైట్లు వేస్తే కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో కూడా అదే స్పాట్లో 2 జరిగినట్టు 2-3 ఎమ్మడెమ్మడే జరిగినాయి. ఎమ్మడెమ్మడే ఇవాళ 2 జరిగినాయి అనుకోండి, మళ్ళీ 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా జరుగుతున్నాయి ఉన్నాయి. అది 20 మంది 30 దాకా డెడ్ అయినరు. ఎంతమంది? 20 మంది దాకా చచ్చిపోయి ఉన్నారు. కాళ్ళు చేతులు మీద హాస్పిటల్లో కొంతమంది అనాథులు అయి ఉన్నారు. ఆ యాక్సిడెంట్లు అయ్యి కొంతమంది మంచాన పడి ఉన్నారు. దీనికి గవర్నమెంట్ కొంచెం స్పందించి కుటుంబ ప్రభుత్వము దీనికి లైట్లు గీట్లు కొంచెం చేస్తే దీనికి కొంచెం కంట్రోల్ అవుతుంది. అంటే ఈ రోడ్డు సంబంధించిన వీళ్ళు రోడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. వస్తున్నారు, రోడ్లు ఊడుస్తున్నారు. ఆ సంఘం పంచాయతీలు ఎప్పుడో నెలకు 2 నెలలకు వస్తున్నారు, అట్లా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ లైట్లు వేపేయటము, ఆ చేపేయటము, ఈ చేపేయటము ఏం స్పందించడం లే. అదే చూస్తున్నాం. ఇప్పుడు మనం ఆ టర్నింగ్ దగ్గర వచ్చేసి అక్కడ ఎలాంటి సేఫ్టీ లేదు. అంటే అక్కడ నైట్ పూట కూడా ఏదో మనకి వచ్చిన బండ్లు కూడా స్పీడ్గా వెళ్ళడం వల్ల అక్కడ ఏం కనిపిస్తున్నట్టు లేదు. దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? అదే కనిపించకుండా ఉండబట్టే కదా యాక్సిడెంట్ జరిగేది. అందులో టర్నింగ్ ఒకటి ఉంది బాగా, వీళ్ళు హై స్పీడ్గా పోతున్నారు. దానివల్ల కంట్రోల్ లేదు తోడే వాళ్ళు కూడా. కొంచెం లైట్లు గీట్లు ఉండే మాట కొంత కంట్రోల్ అవుతుంది కదా, గవర్నమెంట్కు స్పందించాలా. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను కోల్పోయినవి,
చాలామంది పిల్లలు తన తల్లిని కోల్పోయిన సన్నివేశాలు ఏదైతే మనం ఇప్పుడు ప్రజల మాటలు విన్నామో ఆ స్పాట్, డెత్ స్పాట్ ఇది. ఇక్కడ చాలామంది యాక్సిడెంట్లో చాలామంది స్పాట్లో చనిపోయినట్టుగా, కొంతమంది అట్లాగే స్థాయి పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నో తెలియని పరిస్థితిలో ఉన్న చూసినట్టుగా మనం విన్నాము. అయితే ఈ స్పాట్లో అనేక మంది చనిపోయినట్లు, దగ్గర ఈ బ్రిడ్జి స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 50 మంది వరకు చనిపోయినట్లుగా మనం ప్రజల మాటలో విన్నాం. ఆ స్పాట్ అయితే ఏదైతే ఉందో ఇదే స్పాట్గా ఇదే ప్లేస్లో అనేక యాక్సిడెంట్ జరిగినట్టుగా మనం చూసాం.